నమస్కారం అండి. ఒక మంచి వీడియోతో ప్రారంభిద్దాం మళ్ళీ. మీరు ఈ స్క్రీన్ చూస్తుంటే అర్థమై ఉంటది. మహాభారత కాలంలో ఒక చిన్న కథ ఉండేది. కథ నిజమా తెలీదు. కానీ చాలా సార్లు విన్నాం. యుద్ధం అయిపోయిన తర్వాత కొంతకాలం పాండవులంతా పాలన చేసిన తర్వాత ఆహ్, పాండవులు, కౌరవులు అందరూ ఆహ్, పైకెళ్తారు పైలోకానికి. సో, అక్కడేంటంటే ఒక ఇద్దరి గురించి ఒక కథనమాట. అదేంటంటే అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరు కూడా ఎళ్తారు. ఎళ్ళినాక యమధర్మరాజు అక్కడ మన నరకంకెళ్తారు. యమధర్మరాజు అక్కడుండి ఆహ్, క్వెషన్ అడుగుతాడు. ఆప్షన్స్. ముందు అర్జున్‌ని అడుగుతాడు. అర్జున్‌ని పిలిచి, "అర్జున నువ్వు నీ జీవిత కాలంలో ఒక 95% మంచి పనులు చేసినావు. ఒక 5% ఆహ్, పాప కార్యాలు చేసినావు" అని అంటాడు. అంటే తెలుసో, తెలియకో లేకపోతే పాటించాల్సిన ధర్మం వల్లనో ఏదో జరిగుంటది. సో, ఇప్పుడు దీనికి సంబంధించిన కర్మఫలం ఉంటది గదా! అది అనుభవించాలి. అప్పుడు అర్జున్‌ని యమధర్మరాజు అడిగినప్పుడు "నువ్వేది తీసుకుంటావు ఫస్ట్? నువ్వు 95% మంచి పనులు చేసినావు కాబట్టి నీకు స్వర్గ సుఖాలు 95% ఒస్తాయి. ఒక 5% నువ్వు సత్కర్మలు చేయలేదు కాబట్టి ఒక 5% నీకు నరక కష్టాలొస్తాయి. ఈ రెండిట్లో ముందు నువ్వేది కావాలనుకుంటున్నావు" అంటాడు. అప్పుడు అర్జునుడు ఆలోచించి నాకు ముందు నేనేదైతే చెడు కర్మలు చేశానో, ఏదైతే కష్టాలు అనుభవించాలో 5% సో, నేను ముందు అది అనుభవిస్తా. ఆ కష్టాలు ముందు అనుభవిస్తా. ఆ తర్వాత మిగతా 95% సుఖాలు అని చెప్తాడు. సరే మంచిదని జెప్పి ముందు కష్టపడి చిన్న కష్టం గదా! సరే ముందు కష్టపడు అని పంపించేస్తాడు. నరకంలో ఉండే ఏవైతే ఉన్నాయో వాటికి. తర్వాత వంతు దుర్యోధనునికొస్తది. దుర్యోధనుడిని పిలిచి, "దుర్యోధన నువ్వు నీ జీవిత కాలంలో ఒక 5% మంచి పనులు జేసినావు. ఒక 90% చెడు పనులు జేసినావు." అంటే కష్ట సుఖాలనుకోండి, మంచి చెడు అనుకోండి ఏదైనా అర్థం. ఒక 5% హ్మ్. మంచి పనులు చేశాడు. కాబట్టి 5% స్వర్గ సుఖాలొస్తాయి. ఒక 95% చెడు పనులు చేశాడు కాబట్టి వాటికి సంబంధించిన నరక కష్టాలొస్తాయి అంటాడు. ఈ రెండిట్లో ముందు నువ్వు ఏది చూజ్ చేసుకుంటావు అంటాడు. దుర్యోధనుడు ఏమంటాడు, అయ్యో! దాంట్లో ఏముంది ఆ 5% ఏదో మంచి చేస్తా అన్నారు గదా! ముందు ఆ సుఖం ఏదో అనుభవించేస్తా. ఆ తర్వాత కష్టాలొచ్చినప్పుడు చూసుకుందాం. అదొచ్చినప్పుడు గదా! అని అంటాడు. సరే మంచిది నువ్వు ఇప్పటికి ఇంకా ఆలోచన మారకపోతే ఎవరేం చేయలేరని చెప్పి ఆ 5% సుఖాలు ముందు అనుభవించని పంపిస్తాడు. ఆ తర్వాత 95% కష్టాలన్నీ అనుభవించాల్సొస్తది. ఇది కథ. ఇంతే. ఈ సారాంశాన్ని మనం మన జీవితానికి ఆహ్, ఎట్లా అర్థం చేసుకుంటాం అనేది ఇక్కడ విషయం. అయితే అనొచ్చు, "ఏంటి సురేష్ ఇప్పుడు దానికి దీనికి ఏంటి సంబంధం? అదెప్పుడో ద్వాపర యుగం, ఇది కలియుగం గదా!" అని. అక్కడికే వస్తున్నా. సో, ఇప్పుడు యుగం ఏదైనా గూడా మనం చేసే వాటిలలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాం. కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోం. దానివల్ల కలిగే ఫలితాల గురించి మాట్లాడుతున్నాం. సో, ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనే దానికేంటంటే, మనం ముందు ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలంటే కొంచెం డబ్బులు పెట్టాలి. డబ్బులు అవసరమా? అంత మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకుండా ఇప్పటివరకు లేమా? ఇప్పటివరకు ఉన్నాం గదా! తీసుకోకపోతే ఏమవుద్ది? లేకపోతే ఆహ్, మా మా తండ్రి వాళ్ళెవరైనా తీసుకున్నారా? వాళ్ళకి లేదు గదా! మా తాత ఉన్నారు. వాళ్ళకి గూడా లేదు కదా! ఎవరికీ లేదు గదా! వాళ్ళంతా బతికిరు కదా! బానే మంచిగానే ఉన్నారు గదా! ఇలాంటి అన్ని ఆలోచనలొస్తుంటాయి. కరెక్టే. అవన్నీ గూడా నిజాలే వాస్తవం జెప్పాలంటే. మన తండ్రుల కాలమైనా, తాతల కాలమైనా అప్పుడు వాళ్ళు పడిన శారీరక శ్రమ, వాళ్ళు చేసిన ఉద్యోగం, వాళ్ళు చే వాళ్ళు ఫుడ్డు, వాతావరణం అవన్నీ వేరు. ఇప్పుడు మనం ఉంటున్నది వేరు. అంచేత పోలిక సమానంగా పోల్చుకోవాలి గదా! ఇప్పుడు మనం గూడా వాళ్ళకి లాగానే రోజు పొద్దున నుండి సాయంత్రం వరకు పొలంకెళ్ళి కష్టపడి వరి పండించుకొని, కూరలు పండించుకొని తింటే మనకు గూడా అవసరం లేదు. కానీ మనం ఏం జేయట్లేం గదా! అందుకని మనకి అది ఉదాహరణ సరిపోదు. అయితే ఈ ఉదాహరణ ఎలా అంటే ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారు. నలుగురున్న అంటే ఒక భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. నలుగురు కుటుంబం అనుకుంటే వాళ్ళకి ఒక 20,000 హెల్త్ ఇన్స్యూరెన్స్ అవుద్దనుకుందాం. 20,000 అంటే ఎంత? ఒకరికి రోజుకి ఒక రూ. 10 అనుకోండి. అంతకంటే తక్కువే పడుద్ది. కానీ చెప్తున్నా. సో, అది ముందు కనుక పే చేస్తే మనం ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఒక సంవత్సరం పాటు నిశ్చింతగా ఉండొచ్చు. ఎలాంటి సమస్యలొచ్చినా ఇంకోటైనా గూడా
ఒక ధీమా ఉంటది. సమస్యలు రావని గాదు. సమస్యలొచ్చినా ఎదుర్కొనే ధైర్యం మన దగ్గర ఉంటది. అదే హెల్త్ ఇన్స్యూరెన్స్ యొక్క ప్రాముఖ్యత. అయితే ఇప్పుడు ఎందుకులే ఆ 20,000 ఆయన ఎందుకు కట్టాలి? అవసరం ఏముంది? ఎందుకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే, ఇప్పుడు హాస్పిటల్ల చుట్టూ, డాక్టర్ల చుట్టూ, మెడికల్ ల్యాబ్‌ల చుట్టూ తిరుగుతూ ఆహ్, ఒకరి తర్వాత ఒకరి కోసం ఒక కుటుంబంలో ముగ్గురు, నలుగురు ఉన్నారనుకోండి. ఒకరి తర్వాత ఒకరు సమస్యలొచ్చినప్పుడు ఇవన్నీ తిరుగుతూ ఉండడంతో పోలిస్తే, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే జీరో కాస్ట్‌లో ఇవన్నీ గూడా అయిపోతాయి. సో, అలాంటి వెసులుబాటుందనమాట. అలా గాకుండా తర్వాత జూసుకుందాంలే అనుకుంటే, ఆ తర్వాత ఇవన్నీ జేసుకోవాల్సొస్తది. అయితే కొన్ని మనం మన ప్రయత్నం ఎంత చేసినా సరే, మనకుండే ఆహ్, రోజువారీ ఈ ఈ మధ్యగా అంటే ఈ కాలంలో మనం అనుభవిస్తున్న ఏవైతే ఈ జీవితం ఉందో దాంట్లో చాలా కష్టాలున్నాయి. అంటే ఒక పోటీతత్వం ఉంది. ఇప్పుడు సంపాదించాలి, పోషించాలి. ఖర్చులు పెరిగాయి. రూపాయి విలువ తగ్గిపోయింది. ఖర్చులు రోజు పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మరి వాటన్నిటిని తట్టుకొని మనం జీవించాలంటే దానికి తగ్గట్టుగా ఇంకెక్కువ సంపాదించాలి. ఆ ఖర్చులకు తగ్గట్టుగా మన జీతం పెరగదు గదా! అందుకని మనం ఎక్కడో కాంప్రమైజ్ అయిపోతున్నాం. అందులోనూ ఎర్నింగ్ చేసేవాళ్ళు, సంపాదించేవాళ్ళు. అంటే అది మగవాళ్ళవ్వచ్చు, ఆడవాళ్ళొచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు మరింత నిర్లక్ష్యం చేస్తున్నారు ఆరోగ్యం విషయాల్లో. అందుకని ఇదొకటుంటే ఒక ధైర్యం. ధైర్యం ఒకటే గాదు, నిజం గూడా. ఎందుకంటే లేని వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ప్రతి చోట ఈ డౌటుంది, ఈ సమస్యుంది. చేద్దామంటే ప్రతిదానికి యాడ్ ఆన్. అంటే 500 కన్సల్టేషన్ పెట్టి డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత టెస్ట్‌లకు ఒక 3000 అని, అడ్మిట్ చేస్తే గ్లూకోజ్ అని ఇవన్నీ చేసేసరికి ఒక 4000, 5000, 6000. అదే మళ్ళీ ఇంకొకరికేమైనా ప్రాబ్లమొస్తే మళ్ళీ. అదే ఇవున్నాయనుకోండి, వీటన్నిటికి కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. అందుకని ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది అవసరం. మనకు తెలిసినా తెలియకపోయినా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే గత సంవత్సరం, దానికి ముందు సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు మనము జులైలో ఉన్నాం. ఆగస్టు, సెప్టెంబర్ అంటే వినాయక చవితి వస్తుంది. తర్వాత దసరా వస్తుంది. పండుగలొస్తాయి. పండుగలకి కొత్త బట్టలు తీసుకోవడం, లేకపోతే ఇవన్నీ వేడుకలు చేసుకుంటాం అన్నిటికి. బట్ ఖర్చు పెడుతుంటాం డబ్బులంతా. అయితే అక్కడ తప్పదు గదా! మరి ప్రతి సంవత్సరం వస్తుంది ఖర్చు పెట్టాలి గదా! అనుకున్నప్పుడు, వాటికి ఖర్చు పెట్టడం ఎంత అవసరమో, అంతకంటే కూడా మన గురించి మనం ఈ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం అనేది అంత అవసరం. ఎందుకంటే జీవితాలు ఏ ఇబ్బంది పడకుండా మనం సంవత్సరాల తరబడి రూపాయి కూడబెట్టుకొని ఫిక్స్డ్ డిపాజిట్ కాకపోయినా చీటీలేసుకొని ఓ 50,000, ఓ రూ. 1,00,000 సంపాదించుకున్నవి ఏ ఆరోగ్య సమస్యొచ్చి హాస్పిటల్ పాలై మనం 2 సంవత్సరాలు కష్టపడింది కాస్త 10 సంవత్సరాలు వెనక్కెళ్ళకుండా మన జీవితాల్ని ప్రొటెక్ట్ చేసుకునేదే ఇన్స్యూరెన్స్. అందుకని మనం గూడా అర్జునుడిలాగా కొంచెం ఖర్చయినా సరే ఇప్పుడు అర్జునుడు మంచి, చెడు అని చెప్పాం గదా! కష్ట సుఖాలనుకోండి. కష్టం ఒక 5% కష్టాన్ని ముందు అనుభవించి 95% సుఖాన్ని తర్వాత అనుభవిస్తా అన్నాడు. చూడండి అలా మనం గూడా ఒక 5% అంటే ఎగ్జాంపుల్ నంబర్ అని గాదు. సారాంశం చెప్తున్నా. అదెంతైనా సరే ఒక ఇన్స్యూరెన్స్ తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మిగతావి మన లైఫ్‌ని ఎంజాయ్ జేయొచ్చు. ఇది. సో, ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని మంచి ఆలోచనలతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. మీకు ఆహ్, హెల్త్ ఇన్స్యూరెన్స్ అయినా, లైఫ్ ఇన్స్యూరెన్స్ అయినా, మీ ఇంట్లో వెహికల్ ఇన్స్యూరెన్స్ ఏదైనా సరే, ఏ రకమైన ఇన్స్యూరెన్స్ కావాలన్నా సరే, లేదా ఆల్రెడీ మీరు ఇన్స్యూరెన్స్ తీసుకొనున్నా, దానికి సంబంధించిన సమస్యలేమైనా ఉన్నా సరే, ఈ నంబర్‌కి కాల్ చేయండి. 6309985284. థాంక్ యూ.